పశువులు పక్షులు కోతలు కూస్తున్నాయి కదా, పశువులు అరుస్తున్నా పక్షులు కూస్తున్నా వాటికి కూడా ఒక భాష ఉంది, అది మనకు అర్థం కావడంలా. ఒక్క మంత్ర ఉపాసనా విధానం ఒకటి ఉన్నది, అది భక్తితో చేస్తే పశువులు పక్షులు ఏమనుకుంటున్నాయో మనకు తెలుస్తుంది. పశుపక్షాదుల వల్లే తొందరగా తరిస్తాం తెలిసిన. ముక్తి పొందాలి అంటే ముందు పశువుల యొక్క పక్షుల యొక్క అంతరంగం తెలియాలి. పశువులు పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయి, వాటి వల్ల మనకి ఏం జరుగుతుంది, ఇది తెలిసిందా గ్యారంటీగా ఈ జన్మలో విముక్తి పొందొచ్చునట. కానీ అంత తేలిక కాదు అది. శంకరాచార్యులు వారు కాకి ఏం పలుకుతుందో కూడా చెప్పేవాడు, చిలుక మాట్లాడితే చిలుక ఏం పలుకుతుందో చెప్పేవాడు. ఒక్కొక్కప్పుడు చిలుకల రూపంలో భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, వచ్చి మనకి ఆరోగ్యం ఎలా వస్తుందో అనారోగ్యం ఎలా వస్తుందో ఎలా దైవ దర్శనం అవుతుందో చెబుతారు. ఇవన్నీ మన పురాణ రహస్యాలు. ఎంతెందుకు, ఒకానొకప్పుడు మహానుభావుడు చరకుడనకు వైద్యుడున్నాడు. ఆయన మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకొని అశ్వినీ దేవతలు 2 పక్షుల రూపంలో వచ్చారు. అశ్వినీ దేవతలు అంటే కవల పిల్లలు వాళ్ళు, దస్సురులు వాళ్ళు. ఆ 2 కూడా మహానుభావులు జంట పక్షుల రూపంలో వచ్చి ఆయన తపస్సు చేస్తున్న స్థలానికి ఎదురుగుండా ఉన్న చెట్టు మీద వాలి ఆ 2 ఒకదానితోటి మాట్లాడుకున్నాయట. కుర్ర కుర్ర అన్నట్టుగా ఉన్నాయి ఆ పక్షుల యొక్క మాటలు, కానీ అవాలా అండలా కోరుక్ 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 అంటోందిట ఒకటి, మెదం ఎదబుక్ మెదం ఎదబుక్ అంటోందిట స్పీడ్గా రెండోది. ఈ మహాత్ముడికి పక్షుల భాషలు అర్థం చేసుకునే శక్తి ఉంది. ధన్వంతరి దగ్గర చదువుకున్నవాడు, చరకుడంటే మంత్రవేత్త. ఆయన ఒక మంత్రాన్ని ఉపాసన చేశాడు. దాంతో పక్షులు ఏం మాట్లాడతాయి, పశువులు అరిస్తే అరుపులలో ఉన్న సారం ఏమిటో తెలుసు. వెంటనే అర్థమైపోయింది దీనికి. ఈ 2 అశ్విని దేవతలు. మొదటి పక్షి ఏముంటుంది, కోరుక్ కోరుక్ అంటోంది. కహ అరుక్, అరుక్ అంటే రోగము లేనివాడు, కహ ఎవడు, రోగము లేనివాడు ఎవడు అని మొదటి పక్షి ఓ ప్రశ్న వేసింది. కోరుక్ అంటే కహ అరుక్ అనమాట. అది సంధి కలిస్తే కోరుక్ అవుతుంది, రోగము లేనివాడు ఎవడు. రెండోది మెతభుక్ హెతభుక్ అని వేగంగా అంటోంది అంతే. మెతభుక్ అంటే మితముగా తింటే, ఎక్కువ తినేయకూడదు. ఆహారము జాగ్రత్తగా తిను, మితముగా తిను, హితముగా తిను ఈ 2 పక్షులు అన్నాయి. అప్పుడు ఆయన ఈ పక్షుల్ని ఇంకా ప్రశ్న వేసి ఆ కోతలను గ్రహించి తద్వారా ఏం చేశాడు, ఒక గొప్ప శాస్త్రం చరక సంహిత ఇచ్చాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం తరించాలంటే, ముక్తి పొందాలంటే, వైద్య శాస్త్రాన్ని గ్రహించాలంటే పక్షుల యొక్క జంతువుల యొక్క కోతలు అర్థం చేసుకోవాలి, వాటి భాష తెలుసుకోవాలి. అలా తెలియజేసే ఒక మంత్రాన్ని ముందు గురువులు ఇస్తారు.